లోకస్తుల్లాగా మనం బ్రతకం. లోకాన్ని జయించే బలము మనలో ఉంటుంది. హృదయంలో ఎంత కృంగుదలున్నా ఎంజాయ్ చేసే సంతోషం ఉంటుంది. నేను ఈ సంవత్సరం హోసన్న పాడాడు, చూసారు? ఆ పాటలో ఏముంది చెబుతాను, ఎందుకంటే మంచిది అది. హల్లెలూయా. ఏమిటంటే, అంతు చిక్కని అరణ్య మార్గములో దైవ రహస్యములు వినిపించుమయ్యా, అల్లరి మూకల నన్ను తరిమినను నిర్మలమైన హృదయముతో నీతో నడుపుము. అల్లరి మూకల సమూహాలు మనను తరిమినా హృదయం ఎలా ఉండాలి? నిర్మలమైన హృదయం. అది బలం, పరిశుద్ధాత్ముడిచ్చే బలం. ఇంకో మాట చెప్పనా? కలతలు నన్ను కలవర పెట్టినను ఆత్మీయత నాలో చెదరనీయకుము, ఆవేదనలు నాలో నిండియుండినను ఆనందము నాలో విడిపోనీయకుము. ఆవేదనలు ఉన్నాయి, అప్పులున్నాయి, సమస్యలున్నాయి, కష్టాలున్నాయి. ఆనందం మాత్రం నన్ను విడిచిపెట్టనివద్దు, ఇసుకురానివద్దు. నేను నా సంసారాన్ని నిర్లక్ష్యం చేసి ఎక్కడో ఉన్న సమస్యలను బట్టి భార్య మీద గొడవ పడితే, పిల్లల మీద గొడవ పడితే, పిల్లల మీద ఆనందం లేకుండా ఎగబడుతుంటే సంసారానికి తిప్పలు వస్తాయి కదా. ఆనందము నాలో ఇడిపోనివద్దు. విజయ ఘనతలో, ఇది చాలా ముఖ్యం, విజయ ఘనతలో ఉప్పొంగనీయక దీన మనసుతో వదుగుట నేర్పుము. ఇది చాలా ముఖ్యం. విజయ ఘనతలో ఉప్పొంగనీయక దీన మనసుతో వదుగుట నేర్పుము. ఎందుకంటే శిలలాంటి నాలో నీ జీవము నింపి, నీ ఆశయాలు నాలో నెరవేర్చుమయ. శిలలాంటి నాలో నీ జీవము నింపి, నీవే యేసయ్యా, రాలనే నాలో వాసయ్యా, గమ్మెము నీవే యేసయ్యా, నిన్ను చేరాలనే నాలో వాసయ్యా. నేర్పించుము దేవా ఆత్మీయ జీవితము, నడిపించుము నన్ను నీ అడుగు జాడలలో, కుడి ఎడములు నన్ను తొలగనీయక, లోకమాలిన్యమే అంటనీయక, కుడి ఎడములు నన్ను తొలగనీయక, లోకమాలిన్యమే అంటనీయక. నేర్పించుము దేవా ఆత్మీయ జీవితము. హల్లెలూయా. ఈ పాట ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, పాడకండి, చదవండి. ఇది ఒక అద్భుతమైన ఉపదేశం, ఒక మంచి వర్తమానం ఈ పాటలో ఉంది. ఓకేనా? హల్లెలూయా.